ఆర్య ద్రవిడ సిద్ధాంతమనో లేకపోతే ఆర్య వలసవాదము, ఆర్యుల దండయాత్ర పేర్లు ఏమన్నా కావచ్చు. ఆర్య ద్రావిడ సిద్ధాంతం అనేది బ్రిటిషర్లు భారతీయుల్ని ముఖ్యంగా హిందువుల్ని విభజించి పాలించడానికి వాళ్ళు కనిపెట్టినటువంటి ఒక సిద్ధాంతం. ముస్లింలు హిందువులు కలిసి పోరాడితే కనుక ఇంకా మా పని అయిపోతుంది అని భావించినటువంటి బ్రిటిషర్లు ఏం చేశారంటే హిందూ ముస్లింల మధ్య గొడవ పెట్టడం కోసం మొట్టమొదటి గోవధశాల కోల్కతాలో వాళ్ళు ప్రారంభించారు, ఆంగ్లేయులు ప్రారంభించారు. వాళ్ళు ఎవరో అటువైపు వాళ్ళు ఆర్యులను చెప్పమని అడిగాడు. ఈయన ఎవరిని అడగాలి? ద్రావిడుడి దేవుణ్ణి అడగాలి. ఇంద్రుడు ఆర్యుల దేవుడు కదా, వీళ్ళ లెక్క ప్రకారం అంతే కదా. మరి వాళ్ళ లెక్క ప్రకారం ఇంద్రుడు ఆర్యుల దేవుడు. ఆర్యుల దేవుణ్ణి ఈయన ఎందుకు ప్రార్థించాడు? ఇంత బుర్రలేని సిద్ధాంతాన్ని ప్రపంచంలో నేను ఎక్కడ చూడలేదు. అందరికీ నమస్కారం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ఋగ్వేద పండితులు శ్రీ సంతోష్ కుమార్ ఘనపాటి వారు. ఎప్పటికప్పుడు చర్చల్లోకి వచ్చేటటువంటి ఒక కథా వస్తువు ఉంటుంది, అదే ఆర్య ద్రవిడ సిద్ధాంతం. రకరకాలుగా రూపాంతరం చెందుతూ ఎప్పటికీ మన బుర్రల్లోకి ఎక్కించాలని ఎర్ర మేధావులు ప్రయత్నిస్తూనే ఉంటారు. అయితే ఇది ఎందుకు? కేవలం మనల్ని విడగొట్టి వాళ్ళు పబ్బం గడుపుకోవడానికి, వాళ్ళ ఎజెండాల్ని చక్కగా ఇంప్లిమెంట్ చేసుకోవడానికి. ఇది అర్థం కాక కొంతమంది మనలో ఉన్నటువంటి వెర్రి వాళ్ళే దాన్ని నమ్ముతూ ఉంటారు కూడా. చెప్పిన వాడు ఎవడైనా సరే అసత్యమైనప్పుడు దాన్ని ఖండించాలి. ఈరోజు ఈ ఆర్య ద్రవిడ సిద్ధాంతం లేదా ఆర్యన్ ఇన్వాజన్, మైగ్రేషన్, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఏ పేర్లతో ఉన్నా కూడా దీంట్లో ఉన్నటువంటి వాస్తవం ఏంటి, ఇది ఎందుకు తుత్తునీయలు చేయాల్సినటువంటి సబ్జెక్టు అన్నీ కూడా మనం సంతోష్ కుమార్ ఘనపాటి వారిని అడిగి తెలుసుకుందాం. స్వామి నమస్కారం. మంగళం మహతండి. ఆర్య ద్రవిడ సిద్ధాంతమనో లేకపోతే ఆర్య వలసవాదము, ఆర్యుల దండయాత్ర పేర్లు ఏమన్నా కావచ్చు. మొత్తానికి ఈ బ్రిటిష్ వాడు మన మీద వదిలేసి వెళ్ళిపోయినటువంటి ఈ దరిద్రం, ఈ ఫేక్ థియరీని ఇప్పటికీ ఆమోదిస్తున్నటువంటి మేధావులు కొంతమంది కనిపిస్తూ ఉన్నారు. మేధావులు కావచ్చు, స్వాములు కావచ్చు, ఎవరైనా. అంటే చాలామంది ఫాలోవర్స్ కలిగిన వాళ్ళు కూడా అలా చెప్పటం వల్ల ప్రమాదం పొంచి ఉంది కదా, వేర్పాటువాదం పెంచేస్తుందేమో, దేశం మొక్కలైపోతుందేమో అనే ఆందోళన. మీరు ఇదివరకే చాలా సందర్భాల్లో ఈ థియరీని ఖండించారు, మీ దగ్గర ఉన్న ఆధారాలను బయటపెట్టారు. మరొక్కసారి దాని గురించి మీ దగ్గర ఉన్నటువంటి సమాచారం ఏంటి, ఇటువంటి సిద్ధాంతాలని ఏ విధంగా చూడాలి ప్రమోట్ చేస్తున్న వాళ్ళని? ఆర్య ద్రావిడ సిద్ధాంతం అనేది బ్రిటిషర్లు భారతీయుల్ని ముఖ్యంగా హిందువుల్ని విభజించి పాలించడానికి వాళ్ళు కనిపెట్టినటువంటి ఒక సిద్ధాంతం ఇది. ఎందుకు అనంటే కనుక మీకు తెలుసు, మొత్తం మీద ఆంగ్లేయులు భారతదేశం మీద ఏ విధంగా వాళ్ళు ప్రభావం చూపారో మనం ఒక్కసారి చూసుకుంటే, వాళ్లకు విరుద్ధంగా స్వాతంత్రం కోసం హిందువులు ముస్లింలు కలిసి పోరాడుతూ ఉన్నటువంటి రోజుల్లో హిందూ ముస్లింల మధ్య గొడవలు పెట్టే పనులు వాళ్ళు చేశారు. ఉదాహరణకు గోహత్య, అలాగే గోమాంసం తినడం ముస్లింలకేమీ అది ముఖ్యం కాదండి. వాళ్ళ ఏమీ అది మా హక్కు అని ఏం భావించరు వాళ్ళు. కానీ ముస్లింలు హిందువులు కలిసి పోరాడితే కనుక ఇంకా మా పని అయిపోతుంది అని భావించినటువంటి బ్రిటిషర్లు ఏం చేశారంటే హిందూ ముస్లింల మధ్య గొడవ పెట్టడం కోసం మొట్టమొదటి గోవధశాల కోల్కతాలో వాళ్ళు ప్రారంభించారు, ఆంగ్లేయులు ప్రారంభించారు. ఏమండి, మనం మంచికి మంచి చెడుకు చెడు చెప్పుకునేటటువంటి సందర్భంలో జహంగీరు గోవధ నిషేధించాడు తన రాజ్యాల్లో, మొఘల్ రాజు. కావున వాళ్ళకేమీ గోవును మేము చంపాల్సిందే అని వాళ్ళకేం లేదండి. కానీ ఆంగ్లేయులకు ఉంది. వీళ్ళిద్దరి మధ్య అంటే హిందూ ముస్లింల మధ్య గొడవపడడానికి ఏం చేశారు వాళ్ళు? గోవధశాల ప్రారంభించి ముస్లింలని తినడానికి ప్రోత్సహించారు వాళ్ళు. అంటే వాళ్ళకి అది తప్ప వేరే తినలేనటువంటి పరిస్థితులు కొన్ని చోట్ల కల్పించి వాళ్ళకి అలవాటు చేశారు వీళ్ళు. ఆ విధంగా హిందూ ముస్లింల మధ్య వాళ్ళు గొడవలు పెట్టే ప్రయత్నం చేశారు. పాకిస్తాను విభజన అది మీకు తెలుసు, అది కూడా హిందూ ముస్లింలని విడగొట్టేటటువంటి కుట్రలో భాగం. జమ్మూ కాశ్మీర్ అదేవిధంగా హిందువులను కూడా కులాల వారీగా విడగొట్టడం కోసం వాళ్ళు చేసినటువంటి ఒక కుట్రలో భాగం ఆర్య ద్రావిడ సిద్ధాంతం. ఏమిటిది? ఆర్యులు అంటే ఎవరట? బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు అట. ద్రావిడులు అంటే ఎవరట? శూద్రులు మరియు ఇతర పంచమాది వర్ణాల వాళ్ళందరూ ద్రావిడులు. ఇది ఏ విధంగా వాళ్ళు చెప్పారు? మీరు ఒక్కసారి ఆర్య ద్రావిడ సిద్ధాంతానికి మూలం ఏమిటని మీరు చూస్తే ఋగ్వేదమే మూలం అని ఉంటుంది. దాంట్లో ఋగ్వేదం ఆధారంగానే మ్యాక్స్ ముల్లర్ ఆర్య ద్రావిడ సిద్ధాంతాన్ని లోకం మీద రుద్దాడు.
ఋగ్వేదం ఆధారంగానే అని ఆయన చెప్పుకున్నాడు. దానికి కారణం ఏమిటంటేనండి, ఋగ్వేదంలో ఒక సూక్తం ఉందండి. అది ఇంద్ర వరుణ యువమధ్వరాయాన అని చెప్పి మొదలై దాని తర్వాత సూక్తం ప్రారంభం యువ అన్నారా పశ్యామానాస ఆప్యం అని వస్తుందన్నమాట అండి. అందులో ఒక మంత్రం ఉంటుంది, దాసాచ వృత్రా హతమార్యాణిచ అని ఉంటుందండి. ఇదే మొత్తం సమస్త ఆర్యద్రావిడ సిద్ధాంతానికి మూలము దృష్టిలో పెట్టుకోండి. దాశరాజుల యుద్ధము అని ఉంటుంది ఒకటి. ఆ దాశరాజుల యుద్ధాన్ని వీళ్ళు తీసుకున్నారు. ఆ దాశరాజుల యుద్ధంలో ఈ దాశరాజులు ఇంద్రుణ్ణి ప్రార్థిస్తారు. ఏమని ప్రార్థిస్తారు అని అంటే కనుక, యుద్ధానికి వెళుతున్నాడు ఈయన, ఈ దాశరాజు యుద్ధానికి వెళుతున్నాడు. యుద్ధానికి వెళ్లే ముందు ఇంద్రుణ్ణి ప్రార్థించాడు. ఏమని ప్రార్థించాడు అని అంటే కనుక, దాసాచ వృత్రా హతమార్యాణిచ, ఓ ఇంద్ర, నువ్వు వృత్రాసురుణ్ణి చంపినట్టు ఈ ఆర్యుల్ని నువ్వు చంపు అని చెప్పి దాంట్లో ఉన్నట్లుగా వీళ్ళు లోకానికి అందించారు. దాంతో ఏమిటి, ఈ దాశరాజులు ఇక్కడి మూలవాసులు ద్రావిడులు, వాళ్ళెవరో ఆర్యులు ఎక్కడి నుంచో వచ్చేసారు, వాళ్ళని చంపమని అడిగాడు ఈయన, ఇంద్రుణ్ణి అడిగాడు. దీంతో మొదలుపెట్టి చాలా చోట్ల ఆర్య శబ్దం జాతివాచకంగా ఉందని వీళ్ళు చెబుతారు. ఋగ్వేదంలో నేరుగా ఆర్య అనే శబ్దం 36 సార్లు ఉంటుంది. ఎక్కడా కూడా జాతివాచకం కాదండి, ఆర్య అనే జాతి ఎక్కడ లేదు. ఈ సందర్భంలో అసలు ఉన్న అర్థం ఏమిటో నేను చెబుతాను వినండి. ఈ దాసాచవృత్రా హతమార్యాణిచ అన్నటువంటి సందర్భంలో ఈ దాశరాజులు ఇంద్రుణ్ణి ప్రార్థించిన మాట వాస్తవం. ఏమని ప్రార్థించాడు, ఆర్యాణిచ హతం అని అక్కడ ఉన్నప్పుడు అక్కడ మనకి ఆ శబ్దం మనకు కనిపిస్తుంది. అంటే ఈయన ప్రత్యర్థుల్ని చంపమని ఆయన వేడుకున్నాడు. ఆర్యాణి అనేటటువంటి అక్కడ శబ్దానికి మీరు అర్థం చూస్తే, శృంగేరి పీఠాధిపతులు విద్యారణ్య స్వామి వారు రాసిన భాష్యం చూడండి. అప్పటికి ఇంకా ఆంగ్లేయులు రాలేదు, ఆంగ్లేయులు రావడానికి ముందు రాసిన భాష్యం. అందులో ఆయన రాసింది ఏంటి అనంటే కనుక, ఆర్యాణి అనంటే కనుక కర్మనిష్టాపరులు అని అర్థం. కర్మ సిద్ధాంతాన్ని నమ్మేవారు, కర్మలను ఆచరించేటటువంటి వాళ్ళు, వైదిక కర్మలను ఆచరించేటటువంటి వాళ్ళు అని అర్థం చెప్పాడు. మరి ఈ యొక్క దాశరాజులో వాళ్ళని ఎందుకు చంపమని అడిగారు అని అంటే కనుక, ఈ 2 వర్గాల వాళ్ళు హిందువులే, 2 వర్గాల రాజులు కూడా వేదాధ్యయనం చేసి వైదిక యజ్ఞాలు చేసిన వాళ్ళే. ఇంద్రుణ్ణి ప్రార్థించేటటువంటి సందర్భంలో ఈయన యొక్క కన్సర్న్ ఏంటి అని అంటే కనుక, నేను వైదిక యజ్ఞాలు చేసిన వాడినే, ఆయన వైదిక యజ్ఞాలు చేసిన వాడే, నువ్వు కొంచెం నా వైపు ఉండు. అంటే ఇందరూ 2 వర్గాల వాళ్ళు యజ్ఞాలు చేసి నీకు ఆహుతులు ఇచ్చారు కదా అని చెప్పేసి నువ్వు అటో ఇటో మరి ఎటుంటావో తెలియదు కదా, ఇద్దరు ఆహుతులు ఇచ్చారు కావున నువ్వు ఆయన వైపు వెళ్ళొద్దు, నా వైపుకి వచ్చేసేయని ఈయన చేసినటువంటి ప్రార్థన. అక్కడ ఆర్యాణిచ అని ఎందుకు వాడాడంటే ఆయన కర్మనిష్టాపరుడే, యజ్ఞాలు చేసిన ఆయనే, అలాగని నువ్వు ఆయనకు ఫేవర్గా ఉండొద్దు, నాకే ఫేవర్గా ఉండు అని ప్రార్థన చేశాడు ఇంద్రుణ్ణి. దీన్ని తీసుకొని వచ్చి ఆర్య శబ్దాన్ని జాతివాచకంగా వెళ్ళి చేశారు. బుర్రా బుద్ధి లేని వాళ్ళు ఈ దాశరాజు అనేటటువంటి ఆయన పోని ద్రావిడుడు అనుకుందాం కాసేపు, పోని వాళ్ళు ఎవరో అటువైపు వాళ్ళు ఆర్యులను చెప్పమని అడిగాడు ఈయన. ఈయన ఎవరిని అడగాలి, ద్రావిడుడి దేవుణ్ణి అడగాలి. ఇంద్రుడు ఆర్యుల దేవుడు కదా, వీళ్ళ లెక్క ప్రకారం అంతే కదా. మరి వాళ్ళ లెక్క ప్రకారం ఇంద్రుడు ఆర్యుల దేవుడు. ఆర్యుల దేవుణ్ణి ఈయన ఎందుకు ప్రార్థించాడు? ఇంత బుర్రలేని సిద్ధాంతాన్ని ప్రపంచంలో నేను ఎక్కడ చూడలేదు. అది కూడా వదిలేసేయండి. తరువాత మీరు ఆర్యులు ఇక్కడికి వచ్చారు, ఆర్యులు ఇక్కడికి వచ్చేంతవరకు ఇక్కడ హిందూ ధర్మం లేదనే కదా అంటున్నారు వీళ్ళు. ఇక్కడ ఏదో ఇంకోటి ఏదో ఉండేది, వాళ్ళు వచ్చి రుద్దారు అని అంటున్నారు. ఇప్పుడండి ఐరోపా నుండి కానీ, ఐరోపా నుండి వచ్చారు ఆర్యులు అని కొంతమంది అంటున్నారు. కొంతమంది ఏమంటారు, అటువైపు మధ్యప్రాచ్యం అనుకుంటాను, ఏది ఇరాను ఇరాకు అటువైపు నుండి వచ్చారని కొంతమంది అంటారు. ఎక్కడి నుంచో వచ్చారు అనుకుందాం, వాళ్ళు అట్నుంచే కదా వచ్చారు. అట్నుంచి వచ్చినటువంటి ఆర్యులు దేవుళ్ళు అయినటువంటి బ్రహ్మదేవుడు, విష్ణువు, వీళ్ళంతా కూడా ఆర్యుల దేవుళ్ళు అని కదా అనడం వీళ్ళు. ఈ దేవుళ్ళు అక్కడి నుండి వచ్చినటువంటి వాళ్ళైతే ఐరోపాలో విరివిగా మనకు వికసించేటటువంటి తులుపు పువ్వులు, ఆ పువ్వుల్లో కూర్చుని ఉండాలి వీళ్ళు. వాళ్ళు భారతదేశం పువ్వులైనటువంటి కమలంలో ఎందుకు కూర్చున్నారు? ఈ కమలము భారతదేశంలో భరతఖండంలో తప్ప ఇంకెక్కడా ఉండదు ప్రపంచంలో. మీరు కావలిస్తే మీరు తెలుసుకోవచ్చు. రోమ్ సామ్రాజ్యంలో ఒక పురాతన భవనం ఒకటి ఉందండి. ఆ భవనం మీద కమలం గుర్తుంది.
కమలం గుర్తుంటే శాస్త్రవేత్తలకి ఆర్కియాలజీ వాళ్ళకి ఉన్నటువంటి ఛాలెంజ్ ఏంటంటే ఈ పువ్వు ఇక్కడ ఉండదు కదా, ఈ భవనం మీద ఎందుకు ఈ పువ్వు వచ్చింది, ఎలా వచ్చింది అని వాళ్ళు చూస్తే భారతదేశం నుండి వచ్చినటువంటి శిల్పులు ఈ భవనాన్ని కట్టారని తేల్చారు చివరికి వాళ్ళు. ఓకే. అందువల్ల భారతీయ శిల్పులు వాళ్ళ పువ్వుని ఇక్కడ చెక్కారని. ఇటు నుంచి అటు వెళ్ళడం ఉంది కానీ ఇట్టించి అటు వెళ్ళడం ఉంది. ఆ రకంగా మనం చూస్తే కనీసంలో కనీసం ఎంత ఆర్యులకి ఇక్కడ సంస్కృతి నచ్చినా మొత్తం వాళ్ళ యొక్క చరిత్ర అంతా విస్మరించి వాళ్ళ పువ్వుల్ని అసలు ఏదో వాళ్ళకి ఇప్పుడు వాళ్ళ ఆ దేశస్తులు మీరు చూస్తే వాళ్ళకి తులి పువ్వు అనేది చాలా అద్భుతం. వాళ్ళ దేవుళ్ళు ఆ పువ్వులో కూర్చుని ఉంటారు కానీ ఈ పువ్వులో ఎందుకు కూర్చుంటారు, వచ్చి దేవుళ్ళతో సహా షిఫ్ట్ అయిపోయారా వాళ్ళు, దేవుళ్ళతో సహా మైగ్రేట్ అయిపోయారా, ఆలోచించాలి కదా. అది వదిలేసేయండి. తర్వాత నదులు యూరప్లో కావచ్చు, మీరు ప్రఖ్యాత నదులు చూసుకుంటే అక్కడ వోల్గా నది అని ఉంటుంది. అది యూరప్ ఖండంలో అతిపెద్ద నది. మనకు గంగా ఎలాగో వాళ్ళకి వోల్గా అంత పెద్ద నది. ఆర్యులు వోల్గా నది మహత్యం చెప్పాలి కానీ గంగా నది మహత్యం ఎందుకు చెబుతున్నారు? ఆర్యులందరికీ కూడా మీరు వేదంలో చూస్తే ఇమమ్మే గంగే యమునే సరస్వతి అన్నీ భారతదేశంలో ఉన్నటువంటి నదులు. లండన్లో ఉన్నటువంటి థేమ్స్ నది కూడా వాళ్ళు అసలు పట్టించుకోలేదు, వేదంలో లేదు. ఏమండి, వోల్గా నది గురించి కానీ థేమ్స్ నది గురించి కానీ తులిప్ పువ్వుల గురించి కానీ యూరప్లోను ఇరాక్లోను ఇరాన్లోనూ ఉన్నటువంటి ఒక్క క్షేత్రం గురించి కానీ ఒక్క పవిత్ర భూమి గురించి కానీ ఒక చెట్టు గురించి ఆ ఖండంలో పుట్టినటువంటి ఆ ఖండంలో పెరిగే ఒక్క చెట్టు వేదంలో చూపించండి. రావి, మర్రి, మోదుగ, మేడి, మామిడి, జువ్వి ఇవన్నీ ఇక్కడి చెట్లు. ఋగ్వేదంలో చూస్తే ఇవే ఉంటాయి మీకు అంతా కూడా. అంటే ఆర్యులు అక్కడి నుంచి వచ్చినటువంటి ఆర్యులు వాళ్ళ చెట్టు, వాళ్ళ పువ్వు, వాళ్ళ నది, వాళ్ళ భూమి అన్నీ విడిచిపెట్టి మొత్తం ఇంతగా ఓన్ చేసేసుకున్నారా? భారతదేశం నుండి రోమ్కి వెళ్ళినటువంటి ఒక శిల్పి అతని పువ్వునే వదిలిపెట్టలేదు, పువ్వును చెక్కాడు అక్కడ. ఇంత ఘోరంగా ఎవరైనా మాతృభూమిని మాతృదేశపు ఛాయలను వదిలిపెడతారా అండి? టెంట్లు వేసుకొని బతికే వాళ్ళని తర్వాత ఒక సిద్ధాంతం తీసుకొచ్చారు. వాళ్ళు దాడులు చేయడానికి రాలేదు, జస్ట్ మైగ్రేషన్, ఎక్కడి నుంచో ఎక్కడికల్లా వెళ్తూ ఉంటారు. అందులో భాగంగా ఇక్కడికి వచ్చి అతుక్కున్నారు, లేకపోతే ఇక్కడికి వచ్చి గుత్తాధిపత్యం చెలాయించారని చెప్తున్నారు. అంటే ఇలా ఒక వాదన నిలబడకపోతే ఇంకో వాదన కాస్త మార్చి, అంటే వాళ్ళు ఏమంటారంటే ఇక్కడి మూలవాసులు అని వీళ్ళు చెబుతూ ఉన్నటువంటి ద్రావిడులు ఎవరైతే ఉన్నారో ద్రావిడులంతా ఇక్కడ వాళ్ళు ఉంటున్నారు కదా. కానీ మరి రామాయణంలో మండోదరి రావణాసురుడిని మాట్లాడితే ఆర్యపుత్ర అంటూ ఉంటుంది. అయిపోయిందిగా ఇక్కడ. కృష్ణుడు అర్జునుడిని ఏ విధంగా అయితే అనార్య జుష్టమస్వర్గ్యం అని తిడతాడో, అంటే నీ భావజాలం చూస్తే ఆర్య భావజాలం లాగా లేదయ్యా అని అంటాడు. అంటే ఏమిటి? నాగరిక భావజాలం అని అర్థం అక్కడ. అంటే నువ్వు క్షత్రియుడివి, జెంటిల్ మ్యాన్వి నువ్వు. ఇప్పుడు ఇంగ్లీష్లో సర్లాగా ఆర్య అనేది గౌరవవాచకం. అంతేనండి. అంటే జెంటిల్ మ్యాన్ అనొచ్చు మనం. జెంటిల్ మ్యాను, సర్ అనే పదం కూడా మనకి అక్కడ కుదురుతుంది, ఆర్య శబ్దం. మండోదరి రావణాసురుణ్ణి మందలించిన ప్రతి సందర్భంలో ఆర్యపుత్ర అంది. ఆర్యపుత్ర, ఇది ఆర్యుడు చేయదగిన పని కాదు, నువ్వెందుకు చేస్తున్నావు? పరస్త్రీని ఏ విధంగా బలాత్కరించడం ఆర్యులు చేయరే. ఆర్యులు అంటే నాగరికులు. ఈరోజు అంటాం కదండి మనం, సద్బుద్ధి కలిగిన వారు, సదాచారం కలిగినటువంటి వారు, వేద ధర్మాన్ని నమ్మిన వాళ్ళు. మరి నువ్వెందుకు చేస్తున్నావు అన్న వెంటనే రావణాసురుడు నేను ద్రావిడుణ్ణి అని అనలేదే. భార్య మీద కోపం వచ్చేసి నేను ద్రావిడుణ్ణి అయితే నువ్వు ఆర్యపుత్ర అంటావేంటి అని అనలేదు. అలాగే విభీషణుణ్ణి ఆర్య అని సంబోధించారు. ఏమండి, ఈ యొక్క ఆర్య జాతి, ఆర్య ద్రావిడ జాతి వాచకాల్లో మరొక లక్షణం వాళ్ళు మ్యాక్సిమలర్ చేసింది ఏంటంటే తెల్లగా ఉన్న వాళ్ళందరూ ఆర్యులు, నల్లగా ఉన్న వాళ్ళందరూ ద్రావిడులు అని. మరి రావణాసురుడు మినపరాశివలే నల్ల నీవాడు అని ఉంటుంది దాంట్లో. సుందరకాండలో మీరు చూస్తే మినపరాశిలాగా నల్లగుంటాడు ఆయన. మరి ఆర్యుడు ఎలా అయ్యాడు? అంటే తెల్లగా ఉంటేనే కదా ఆర్యుడు. అదే అంటున్నది. ఇప్పుడు తెల్లగా ఉంటే ఆర్యుడు, రావణాసురుడేమో నల్లగా ఉంటాడు కావున ద్రావిడుడు అని చెప్పి వీళ్ళు చెబుతున్నారు. కానీ రామాయణంలో ఆయన ఆర్యుడు అని కదా ఉంది అని నేను అంటున్నాను. ఓకే ఓకే. నల్లగా ఉన్నా అతను ఆర్యుడు ఎలా పిలువ, నల్లగా ఉన్నప్పటికీ ఆర్యపుత్ర అని పిలువబడ్డాడు కదా. కావున ఇంత కలగోర గంప అబద్ధపు సిద్ధాంతం ప్రపంచంలో ఉండదు. ముందు ఒక ఫేక్ థియరీని పెట్టేసి దాన్ని కవర్ చేసుకోవడానికి వందల కొలది అబద్ధాలు, ఇంకా వందలాది కథలు వీళ్ళు చెప్పడం. నల్లగా ఉన్న వాళ్ళందరూ ద్రావిడులు, తెల్లగా ఉన్న వాళ్ళందరూ ఆర్యులు. ఇప్పుడు మీకు ద్రావిడుల్లో తమిళం వాళ్ళల్లో ఎవరు తెల్లగా ఉన్నవాళ్ళు లేరా అండి? ఎంత అబద్ధం అండి.
మీరు చూడండి, తమిళంలో అయ్యా అనేటటువంటి పదం ఉంది, సర్ అనే అర్థంతో వాడతారు, ఆర్య శబ్దం నుండి వచ్చింది. ఇప్పుడు తమిళంలో అరియా తీసి ఇంకో పదాన్ని చెప్పమనండి వాళ్ళని. మొత్తం కరుణానిధి పోస్టర్స్లో మీరు చూస్తే అయ్యా అని తమిళంలో ఉంటుంది, మొత్తం వేలాది పోస్టర్లు అయ్యా అని చెప్పేసి. ఆర్య శబ్దానికి అది వికృతి అంతే. మరి వాళ్ళు ఆ పదాన్ని ఎందుకు వాడుతున్నారు వాళ్ళు? మరి సంస్కృతం నుండి వచ్చిన ఆర్య శబ్దాన్ని ఎందుకు తీసుకున్నారు వాళ్ళు? అమ్మా అని ఉండేది అప్పట్లో జయలలిత పోస్టర్స్, అంబా శబ్దం నుండి అమ్మ వచ్చింది. మరి ఇవి కాకుండా వాళ్ళకి ఏమున్నాయి అంటే తాయి అనేటటువంటిది ఉంది, కానీ వాళ్ళు ఇవి ఎక్కువ వాడుతున్నారు కదా. ఈ విధంగా మనం చెప్పుకుంటూ వెళితేనండి ఇది కేవలం విభజనవాదము. ఆంగ్లేయుల్ని హిందువులు ఐక్యంగా పోరాడితే కనుక ఇబ్బంది, హిందువుల్ని విభజిద్దాము, అందువల్ల అగ్రవర్ణాల వాళ్ళు ఎవరు కూడా భారతీయులు కాదు, వీరు మాత్రమే భారతీయులు, మిమ్మల్ని వాళ్ళు దోచుకున్నారు, ఈ రాజ్యం మీది అని చెప్పేసి వాళ్లలో విషబీజాలు నాటే ప్రయత్నం. లేదా ఐరోపా నుండి వచ్చినటువంటి అగ్రవర్ణాల వాళ్ళైనటువంటి క్షత్రియుల్ని బ్రాహ్మణుల్ని మీరు మీ పైన అధిపతులుగా మీరు అంగీకరించారు కదా, అదే ఐరోపా నుండి మేము వచ్చాం, మమ్మల్ని అంగీకరించండి, అది మేము అలా వచ్చిన వాళ్ళమే అని చెప్పడం. రాముడు కృష్ణుడు పైగా సరే రావణాసురుడు పోను ద్రావిడు అనుకుందాం, పక్కన పెట్టేసేయండి. రాముడు కృష్ణుడు ఆర్యులు కదా, ఈ వేళ్ల లెక్క ప్రకారం మీరు రామాయణం భాగవతం భారతం తిరగేయండి, వాళ్ళ రంగులేమిటి? రాముడు నల్లగా ఉంటాడు, కృష్ణుడు నల్లగా ఉంటాడు, నీల మేఘశ్యాముడు అని మనకి వర్ణన ఉంది. నల్లటి మబ్బు, నీలమేఘశ్యామం అంటే నల్లటి మబ్బు వంటి నలుపు కలిగి ఉంటాడు, బొగ్గు లాంటి నలుపు. మాకేమీ మొహమాటం ఏం లేదు కదా, అందులో స్తుతిస్తున్నారు కదా. మరి కృష్ణుడిని కాదని ఎవరు? 5000 సంవత్సరాలకు పూర్వం కృష్ణుడు ఇక్కడ ఉన్నాడని చరిత్ర ప్రస్తుత లెక్కల ప్రకారం 5000 సంవత్సరాలకు పూర్వం. మనకి కలీశకాది మన లెక్కల ప్రకారం కూడా అంతే. ఇది 5125వ సంవత్సరం కలియుగంలో. కావున ద్వాపర యుగాంతంలో కృష్ణుడు వచ్చాడు. కావున మరి 5000 ఏళ్లకు పూర్వం కృష్ణుడు ఇక్కడ బాగానే స్థిరపడి ఉన్నాడే, అంతకంటే ముందు వచ్చారని కొంతమంది. మరి రాముడు సంగతి ఏంటి? 5000 సంవత్సరాలకు పూర్వం వచ్చినటువంటి కృష్ణుడు కంటే పూర్వం వాడు కదా రాముడు. రాముడు మనం లెక్క ప్రకారం చూస్తే 24వ త్రేతాయుగంలో వచ్చాడు ఆయన. ఇప్పుడు జరుగుతూ ఉన్నది 28వ త్రేతాయుగం. అంటే రామావతారం జరిగి 1.5 సంవత్సరాల పైన జరిగింది. 1.5 సంవత్సరాలకు పూర్వం కూడా రాముడు ఇక్కడే ఉన్నాడు. అంటే నల్లగా ఉన్న రాముడు ఇక్కడే ఉన్నాడు. మరి రాముడు ఆర్యుడా ద్రావిడుడా ఏమిటి? మీరు మీ యొక్క సిద్ధాంతాన్ని ఏ విధంగా జస్టిఫై చేసుకుంటారు? అయితే 2 కోట్ల సంవత్సరాల క్రితం వచ్చి ఉంటారు అయితే ఆర్యుడు. అదే వీళ్ళకి ఈ బుర్ర. మీకు ఇంకొక చిట్ట చివరి రహస్యం ఒకటి చెప్పి నేను ముగిస్తానండి. మీరు ఎవరినైనా అడగండి, ఆర్య ద్రావిడ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది మ్యాక్స్ ముల్లర్, ఇంగ్లీష్ వాళ్ళ ప్రభావం చేత. అదే మ్యాక్స్ ముల్లరు చిట్ట చివరి రోజుల్లో ఆర్య ద్రావిడ సిద్ధాంతం తప్పని చెప్పాడు. నేను తప్పు చేశానని చెప్పాడు. మీకు చదివి వినిపిస్తాను ఆయన లేఖ. మీరు ఎంవిఆర్ శాస్త్రి గారు రాసినటువంటి ఏది చరిత్ర అనే పుస్తకంలో 20వ పేజీ చూడండి. మ్యాక్స్ ముల్లరే ప్రతిపాదించినటువంటి ఆర్య ద్రావిడ సిద్ధాంతాన్ని ఆయనే ఏ విధంగా ఖండించాడో దాంట్లో ఉంటుంది. వారి మాటల్లో, రచయిత మాటల్లో, సాధారణంగా ఒక సిద్ధాంతం మంచి చెడ్డల మీద లోకుల్లో ఎన్ని భిన్నాభిప్రాయాలున్నా తాను చెప్పేదే నిజమన్న గట్టి నమ్మకం సిద్ధాంతకర్తకు ఉంటుంది. మ్యాక్స్ ముల్లర్కు అది లేదు. తాను చెప్పిన దాన్ని తానే ఖండించడం మ్యాక్స్ ముల్లర్ యొక్క ప్రత్యేకత. తప్పంటూ ఆయన ఖండించిన తర్వాత కూడా దాన్నే పట్టుకుని అదే పరమ సత్యమైనట్టు మన మేధావులు భావించడం ఉంది చూసారా, ఇది వింతల్లోకెల్లా వింత. వేదిక్ స్కాలర్గా అవతారం ఎత్తాక మొదటి 20 ఏళ్ళు కూడా ఆర్యులది ప్రత్యేక జాతి అని ఢంకా కొట్టి మరీ చెప్పినటువంటి మ్యాక్స్ ముల్లరు తరువాతి 30 ఏళ్ళు ఆర్యులది ప్రత్యేక జాతి కాదు అంతే అని గొంతు చించుకున్నాడు. గొంతు చించుకుని ఏమన్నాడు ఆయన ఇంగ్లీష్లో అన్నమాట, ద ఫస్ట్ ప్లేస్ ఇన్ దట్ లాంగ్ రో ఆఫ్ బుక్స్ విచ్ కంటైన్ ద రికార్డ్స్ ఆఫ్ ద ఆర్యన్ రేస్ విల్ బిలాంగ్ ఫర్ ఎవర్ టు ద ఋగ్వేద. ఆర్యజాతి రికార్డులను పొందుపరిచినటువంటి గ్రంథాల వరుసలో మొట్టమొదటి స్థానం ఎప్పుడు ఋగ్వేదానిదే అన్నాడు ఆయన. మరి ఋగ్వేద ఆధారంగా నేను చెప్పాను కదండి ఇందాక నేను మీకు. ఆ విధంగా వేదానుసారము అని మొదట్లోనే చెప్పుకున్న పెద్ద మనిషి ఆర్యులది ప్రత్యేక జాతిగా నేనెప్పుడు అన్నాను అని చెప్పి బుకాయించాడు
మన కమ్యూనిస్టు మేధావుల్లాగా. ఆర్యులది వేరే జాతి అని 1851లో తొలి వ్యాసం రాసి అదే సంగతి విపులీకరిస్తూ 1861లో వరుస లెక్చర్లను ఇచ్చినటువంటి ఈ యొక్క కలియుగ ఆయన 1871లో హఠాత్తుగా ప్లేటు మార్చి ఆర్యులది ప్రత్యేక భాషా కుటుంబమే తప్ప ప్రత్యేక జాతి కానే కాదు అని నాలుక మడత వేశాడు. ఎందుకంటే ప్రూవ్ చేసుకోలేడు కదా. అంతే కదా. నేడు ఆర్యులు అనేది రక్తం, ఎముకలు, పుర్రె, జుట్టు అన్న అర్థంలో కాదని ఆర్య భాషను మాట్లాడేవారిని మాత్రమే నా ఉద్దేశం అని పదే పదే చెప్పాను అని ఆయన మళ్ళీ మళ్ళీ చెప్పాడు. ఆయన అన్నిసార్లు చెప్పినప్పటికీ కూడా ఆర్యులది ఈ ప్రత్యేక జాతి అనేటటువంటి ఆ యొక్క ఆయనే చెప్పుకున్న మాట మన వాళ్ళు అంగీకరించటం లేదు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కూడా ఈ ఆర్యద్రవిడ సిద్ధాంతాన్ని చెత్త సిద్ధాంతం అంటే ఫాల్స్ అని కొట్టారు. అంతర్జాతీయంగా చాలామంది ఆర్యద్రావిడ సిద్ధాంతం తప్పు మొర్రో అని ఢంకా బజాయిస్తున్నారు. ఈ మ్యాక్స్ మెకాలే ప్రభావాల్లో పడి అప్పట్లో కొంతమంది పెద్దలు దీన్ని ఆమోదించుండొచ్చుగాక, ఎందుకంటే నమ్మదగిన అబద్ధం లాగా ఉంది కదా, అంతే. సో నిజమని ఉండొచ్చుగాక. కొన్ని వాళ్ళ మాటలు లేకపోతే ఈ మ్యాక్స్ మాటలు ఇవన్నీ పట్టుకొని ఇప్పటికీ దీన్ని ఊరేగుతూ ఉన్నప్పటికీ సైద్ధాంతికంగా దీన్ని నిరూపితం కాదు. మరి ఎలా అసలు దీన్ని ఇంకా ఇంకా పెంచి పోషిస్తూ ఉన్నారు? ఇది ప్రమాదమే తెలుసు. ఇదేం లేదండి. భారతదేశంలో రాజ్యాంగ సవరణ చేసి చట్ట సవరణ చేసి ఆర్యద్రావిడ సిద్ధాంతం గురించి ఎవరైనా మాట్లాడితే శిక్ష విధించేట్టు చట్టం. అది దేశద్రోహం కింద అది దేశద్రోహం కింద పరిగణించాలి. ఆర్యద్రావిడ సిద్ధాంతం అనేది మాట్లాడకూడని సిద్ధాంతం కింద భారతదేశంలో నిషేధించబడాలి. అవును స్వామి. ఇది నేను కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాను. ఋగ్వేదం ఆధారంగానే కదా ఆయన రాశానని చెప్పాడు. ఋగ్వేదంలో ఆర్య ఎక్కడా జాతివాచకం లేదు. ఋగ్వేదంలో ఎక్కడా జాతివాచకంగా లేనటువంటి సిద్ధాంతాన్ని నువ్వు ఏ విధంగా తీసుకొస్తావు? అదొక విశేషణం మాత్రమే. అంతే. అది ఒక వ్యక్తికి ఇచ్చేటటువంటి విశేషణం. ఒక వ్యక్తికి ఇచ్చేటటువంటి విశేషణాన్ని పట్టుకుని ఎలా అంటావు నువ్వు? అదేవిధంగా పురాణాల్లో మీరు చూడండి, బ్రహ్మాండ పురాణం మొదలైనటువంటి పురాణాల్లో మీరు చూస్తే కనుక ఆ సింధు పర్యంతం అని చెప్పి భారతదేశం యొక్క ఎల్లలు చెబుతూ దక్షిణాన సముద్రం అలాగే ఉత్తరాన హిమాలయ పర్వతాలు ఇవన్నీ ఉన్నాయి చూసారా, వీటి గురించి చెప్పినటువంటి సందర్భంలో ఈ మధ్యలో నివసించేటటువంటి ప్రజలెవరు అని స్పష్టంగా చెబుతూ భారతీయులు అనే మాట వాడారు అక్కడ. మన సంకల్పంలో తత్రేజం భారతీ ప్రజ అని ఉంటుంది అక్కడ, అంతేగాని తత్రేజం ఆర్యా ప్రజ అని లేదు కదా. ఎక్కడైనా ఇన్ని కోట్ల శ్లోకాల్లో చూపించవయ్యా, నువ్వు ఒక్క శ్లోకం చూపించు ఆర్యులు జాతివాచకం అని చెప్పేసి. కావున ఇది అబద్ధపు సిద్ధాంతము. ఇది భారతదేశంలో పూర్తిగా నిషేధించబడాలి. ఆర్యద్రావిడ సిద్ధాంతం అనేటటువంటిది దాన్ని మాట్లాడినా దాని గురించి చర్చించినా అంటే దాని గురించి అది నిజము అని దాన్ని ఆమోదముద్ర వేస్తూ సమర్థిస్తూ మాట్లాడినా అది పాఠాల్లో బోధించడం ఇదంతా కూడా చట్ట విరుద్ధం అయ్యేట్టుగా చట్ట సవరణ చేయాలి అని నేను కోరుకుంటూ ఉన్నాను. అది భవిష్యత్తులో జరగచ్చు కాక. కావున నేటి రోజుల్లో హిందూ అన్నవాళ్ళు ఎవరు కూడా దయచేసి ఆర్యద్రావిడ సిద్ధాంతం అనేది నిజము అని చెప్పకండి. గురువులు కావచ్చు, ప్రఖ్యాత వ్యక్తులు కావచ్చు, ప్రమాదో ధీమతామపి అనే శాస్త్రం చెప్పినట్లుగా బుద్ధిమంతులు కూడా ఒక్కొక్కసారి పొరపడవచ్చు. కావున ఆ పొరపాటు వల్ల వాళ్ళ యొక్క గొప్పతనం మనం ప్రశ్నిస్తామని కాదు, వాళ్ళ గొప్పతనం వాళ్ళదే. అదే వ్యక్తులు ఇతర అనేక అంశాలు చాలా అద్భుతంగా మాట్లాడి ఉంటారు. కావున బుద్ధిమంతులు అక్కడక్కడ పొరపాట్లు మాట్లాడడం నేను మాట్లాడతాను. కానీ దయచేసి ఇక మీదటైనా కూడా ఆ యొక్క సిద్ధాంతం తప్పనే భావనకి రండి అని మనం కోరాలి. మహాత్ములు ఎప్పుడో మహాత్ములే, మహానుభావులు ఎప్పుడో మహానుభావులే. ఈ విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకుందాం. హిందుత్వవాదంలో ఉన్న వాళ్ళు మాత్రం ఎవరో దయచేసి ఆర్యద్రావిడ సిద్ధాంతాన్ని సమర్థించకండి అని నేను కోరుకుంటాను. కరెక్ట్, చాలా మంచిగా విశ్లేషణ చేశారు. ఇప్పటికైనా మన వాళ్ళకి క్లారిటీ వస్తుంది అంటే, ఇంకా కొంతమందికి చిన్న చిన్న అనుమానాలు ఉన్నాయి, అవన్నీ నివృత్తి అయ్యాయని అనుకుంటున్నాను. ధన్యవాదాలు స్వామి. మంగళం మహత్. గ్రహించారు కదా, ఇది అసలైనటువంటి మ్యాటర్. దయచేసి దీన్ని 10 మందికి తెలియజేసే ప్రయత్నం చేయండి. మరిన్ని విషయాల కోసం భరతవర్ష ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. జై హింద్, జై భారత్.